హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రతిరోజు మేము ఇళ్ళ గురించి చాలా చెబుతూ ఉన్నాం. ఇల్లు కొనండి, తీసుకోండి, ఇలా చాలా చెబుతున్నాం. కొంతమంది దగ్గర అయితే మనకి మనీ ఉంటే వాళ్ళైతే మనం పర్చేజ్ చేసేసుకుంటారు. మనీ లేని వాళ్ళు బ్యాంక్ లోన్కి అయితే వెళ్తారు. అలాంటి వాళ్ళ కోసం బ్యాంక్ లోను మనకి జాబ్ చేసే వాళ్ళకే వస్తుందా, వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్తో బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి బ్యాంక్స్కి వెళ్ళొచ్చు, ఏ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మేము ఈ రోజైతే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఆ వ్యక్తి దగ్గర అయితే ఇలాంటి వాటికి చాలా ఆన్సర్స్ ఉన్నాయి అన్నమాట. అతనితో మరిన్ని వివరాలు తెలిసి మీ అందరికీ షేర్ చేసేస్తాను. వచ్చేయండి. మనతో పాటు ఇప్పుడు ఏరియా సేల్స్ మేనేజర్ కందుకూరి గురు బ్రహ్మచారి గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీరు ఎక్కడి నుంచి బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడైనా, మీ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ సార్? ఒక్కసారి మా వాళ్ళ కోసం చెప్పండి. ఓకే సార్, మా ఎడ్యుకేషన్ గుంటూరే. ఓకే. ఇక్కడ ఏది మనకి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలోనేమో ఏసీ కాలేజ్ చదువుకున్నాము. లూథరన్ మోడల్ హై స్కూల్లో 10th క్లాస్ దాకా చదువుకున్నాము. ఆ తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ ఇక్కడే. ఈవినింగ్ కాలేజ్ చదువుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత ఈవినింగ్ కాలేజ్ ఉండేదా సార్? ఉందండి, ఉంది అప్పట్లో ఉంది. అది ఎప్పటి నుంచో వాళ్ళకి ఎట్ ఏ టైం నుంచే ఉంది. అంటే డేలో ఉండేది కాదు, ఓన్లీ నైట్ వెళ్ళేవాళ్ళం. నైట్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. మేము పగలంతా పని చేసుకొని సాయంకాలం పూట 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాలేజ్ ఉండేది. ఏ ఇయర్లో సార్? ఎన్ని సుమారు? 85, 86 నేను జూనియర్ ఇంటర్. ఓకే ఓకే. 85, 86 నేను జూనియర్ ఇంటరు. మేము పగలంతా పనులు చేసుకునేవాళ్ళం. సాయంకాలం ఎందుకంటే చదువుకోవాలని అంబిషన్ ఉండేవాళ్ళం. కాబట్టి అంటే అవకాశాలు కుటుంబాల పట్ల లేవు కాబట్టి నాకు నేనుగా ఇష్టపడి ఉన్నటువంటి సమాజంలో పెద్దవాళ్ళతో పాటు మనం ఎడ్యుకేషన్ లేకపోతే బాగా వెనకబడిపోతామని చెప్పి, ఎవరికైనా ఎడ్యుకేషన్ కావాలనుకుంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఈవినింగ్ కాలేజ్ ఉండేది. నేను ఒక్కడే కాదు, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి సో మరి వాళ్ళు సాయంకాలం చదువుకునేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాళ్ళం. లా కాలేజ్ ఉండేది. అంతా కూడా ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా గుంటూరులో. నేను ఇక్కడ నివాసిని. ఓకే. మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఈరోజు మంచి గొప్ప పొజిషన్లో ఉన్నారండి, మంచి పొజిషన్లో ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు కంప్లీట్గా అంటే ఎంప్లాయ్మెంట్లో ఏది క్లాస్ 4లో కానీ చిన్న తరగతి అంటే ఏది స్మాల్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ప్రమోషన్ రావాలంటే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు డిగ్రీ పాస్ అవ్వాలి కానీ అది పూర్తి చేసుకుని వాళ్ళ ప్రమోషన్ వెళ్ళేవాళ్ళు చాలామంది. ఇక నా టైప్ వాళ్ళు ఏంటంటే స్వయం కృషి, చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి, చేస్తున్న వృత్తిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు చదువుకునేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో పాటు ఇంకా ఫ్రెండ్షిప్లోనే ఉన్నాము. అయినప్పటికీ మంచి పొజిషన్ ఉన్నారు. వాళ్ళతో రిలేషన్ నాకు 30 ఏళ్ళ నుంచి అట్లాగే ఉంది. ఇది ఆల్సో కల్లం హర్నాథ్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఏసీ కాలేజీలో ఈవినింగ్ కాలేజీకి మన లా పూర్తి చేయడానికి వచ్చారు. నేను జూనియర్ ఇంటర్ అయినప్పటికీ నేను కలిసి మా ఇద్దరి సాంగత్యం 32 ఏళ్ళు అయితే. సో అనుకోకుండా వారు ఈ మధ్య కాలం చేశారు. అయినప్పటికీ వారి దగ్గర నేర్చుకోవాల్సిందే. కాలేజీకి ఆయన ఏదో ఒక పెద్ద మెట్టుగా ఉండేవాడు. ఏ చిన్న యాక్టివిటీస్ అయినా, స్పోర్ట్స్ అయినా ఆయన వస్తూ ఉండేవాడు. ఆయన ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పటివరకు ఎన్నో మంచి పనులు చేసాం. నా లైఫ్ కొరకు నేను చేసుకునేందుకు కూడా సఫలీకృత అవుతా వచ్చాను. నవ్వు సార్. అది ఇప్పుడేమన్నా ఈ పొలిటికల్గా కానీ లేదంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ ఇప్పుడు కూడా? ఇంకా నేను కూడా పొలిటికల్గా నేను కూడా వెళ్ళానండి. ఓకే, వెళ్ళాను. నాకు కూడా ఇష్టమేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎకనామిక్స్ కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆలోచన పెంచుకున్నాము. మరి అంటే పొలిటికల్లో రాణించాలంటే అంత చిన్న విషయం కాదు. ముందు ప్రవేశం అయితే చేశాం కానీ అందుట్లో మరి నా వల్ల కాలేదు. నేను ఎంతవరకు నా ప్రయాణమో నాకు అర్థమైంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను గురించి ఆలోచిస్తూ ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాం. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు ఈ సెక్టర్లోకి వచ్చి ఇలా బ్యాంకింగ్? నేను 2000లో వచ్చానండి సార్. ఇప్పటికి 26 సంవత్సరాలు. మాకు బ్యాంకింగ్లో అప్పట్లో చిన్న ఏజెంట్ కోడ్ ఇచ్చేవాళ్ళు. ఆ కోడ్తో అన్ని బ్యాంకులు చేసుకునేవాళ్ళు. అదే మాకు చాలా గొప్పగా ఉండేది. మాకు ఐడి కార్డు ఇచ్చేవాళ్ళు. మరి ఆర్ఎం గారు, డీజీఎం గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా చాలా గొప్పగా ఉండేది. బ్యాంకింగ్ వ్యవస్థ ఏంటంటే నాలెడ్జిని, బ్యాంక్ గైడ్లైన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఏజెంట్లకు ఉండదు. నేను ఇంట్రెస్ట్గా తీసుకునేవాడిని. ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ తెలుసుకుంటే నా కస్టమర్స్కి నేను న్యాయం చేయొచ్చు.
ఒకవేళ కస్టమర్స్కి అనుకున్నంతగా బ్యాంకింగ్ విస్తరించి ఎక్కడన్నా అశ్రద్ధ చేస్తే వాళ్ళకి అంటే నేను గుర్తు చేయొచ్చు వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ గురించి ఇట్లా రకరకాలుగా ఐటీ రిటర్న్స్ అని లీగల్ కానీ మరి వాళ్ళ ప్రొఫైల్స్ అని ఎంప్లాయీస్ అని నాన్ ఎంప్లాయీస్ అని ఏ విధంగా అయినా సరే కస్టమర్కి మనం లోన్ ఇప్పిస్తే వాడు మాకు పారితోషికం ఇస్తారు. ఆ పారితోషికంతో మేము బతకచ్చతో మా మనవరితో ముడిపడి ఉంది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అది మర్చిపోయేది కాదు, ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మైండ్. నాకు నేర్పే వాళ్ళు ఉండాలిగా, ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉంటాం. సార్ మీరు ఫస్ట్ లోన్ చేసిన ఫైల్ ఏంటి సార్, గుర్తుందా సార్? ఎంత మనీ వచ్చినాయి అంటే ఇప్పుడున్న పబ్లిక్ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది అవును మీరు చెప్పే మాటలు. ఎందుకంటే ఫస్ట్ టైము ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్లో మా అసలు అప్పుడు ఎన్బిఎఫ్సి లేవు. నేషనల్ బ్యాంక్స్లోనే అంటే ఏంటి, బ్యాంకులో మేనేజర్ వాళ్ళు బీఎస్సీ చదువుకొని బ్యాంకింగ్ ఆర్బీఐ అన్నీ చదువుకొని ఎంప్లాయ్మెంట్ అయినట్టు వాళ్ళతో పాటు మేము కూడా సమీకులుగా కూర్చుంటున్నామనే ఒక ఆనందం. వాళ్ళు కూర్చొని ఇస్తున్నారని అదొక వాళ్ళ మీద ఓ మంచి అభిప్రాయం. మంచి మంచి ఫైల్స్ నా పేరు గురుబ్రహ్మచారి, ఈ చారి గారు తీసుకొస్తాడు అని వాళ్ళు నాకు ఇచ్చే అభిమానం, ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఒక లోన్ చేయాలంటే మేనేజర్తో మాట్లాడడం, మేనేజర్ తర్వాత లాయరు, ఇంజనీరు, ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే బ్యాంక్ అఫీషియల్గా మాకు 0.35 ఇచ్చేది. లక్షకి 350 రూపాయలు. ఓ 10 లక్షలు లోన్ చేస్తే దాని తగ్గ పారితోషికం ఇచ్చేవాడు. మాకు ఫస్ట్ టైంలో ఏంటంటే ఎట్ ఏ టైం నేను చేసిన ఫస్ట్ ఫైల్కి 3,500 రూపాయలు పారితోషికం. ఇది 2003లో. అదే గొప్పగా ఉండేది. బ్యాంకుతో పాటు ఏంటంటే ఇట్లా ఇక చేసే కొందుకి అన్ని బ్యాంకుల్లో ఒకచోటే కాదు కోడ్. ఎందుకంటే మాకు తెలియనప్పుడు ఈ బ్యాంకులో అవ్వలేదు కాబట్టి ఇంకా ఫైల్ ఇచ్చేసేవాళ్ళం. నా పోటీ ఇంకా సీనియర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎండే చేసేవాళ్ళు. ఇదేం చారి గారు నువ్వు చేయలేకపోయి వాళ్ళు చేశారు కానీ ఎట్లా ఏంటో కనుక్కొని ఆ తప్పు సరిదిద్దుకొని ఏం చేసామంటే ఇదే కోడ్ అన్ని బ్యాంకులు ఉన్నాయని. మరి మన సెంట్రల్ బ్యాంక్ ఉంది, ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ హయాం నుంచి ఉంది. 125 సంవత్సరాల చరిత్ర గల బ్యాంకులోకి ఎస్బీఐతో పాటు నేను ఫస్ట్ ఎస్బీఐకి వెళ్ళాను, తర్వాత సెంట్రల్ బ్యాంక్ వెళ్ళాను. సెంట్రల్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి బిజినెస్ ఫెసిలిటేటర్గా కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ సెంట్రల్ బ్యాంక్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ, రైతులకి, కూలీలకి రోజువారీ అసలు వాళ్ళు ఇచ్చిన లోన్స్ ఎస్బీఐ కూడా ఇవ్వదు. ఓకే, దాంట్లో సమస్య లేదు. అలాంటి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి అగ్రికల్చర్ లోన్స్ అని రకరకాలు ఉండేవి. అవన్నీ తెలుసుకొని మరి ఈ లోన్స్ చేయటం మూలకన మేము కూడా డెవలప్ అయ్యాము. ఆదాయం తక్కువ వస్తున్నప్పటికీ మా సర్వీస్ని చూసి బ్యాంక్ అఫీషియల్గా ఇచ్చేది మాకు, దాంతోపాటు మా కస్టమర్స్ కూడా మాకు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి సర్వీసు చేసినందుకు వాళ్ళు ఇచ్చే ఆనందంగా ఇచ్చే రూపాయి చాలా విలువైంది. మళ్ళీ ఆ కస్టమర్సే రిపీట్ అవ్వటం, మేము ఎడ్యుకేషన్గా డెవలప్ అవ్వటం. దాంతోపాటు ఈ లోన్స్లో ఏది మన సీసీ లోన్స్ అని, మన హౌసింగ్ లోన్స్ అని, తర్వాత హౌస్ వాళ్ళ పేరుతో ఉంటే ఎడ్యుకేషన్ లోన్స్ అని, మరి ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళే పిల్లలకి యూఎస్ఏ అని, అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్, మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్. దాంతోపాటు వాళ్ళ సైట్ పర్చేజీ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన లోన్ ఇచ్చేవాళ్ళు. సైట్ వాళ్ళ పేరుతో అంటే విఎల్టీ కట్టించి హౌస్ కన్స్ట్రక్షన్కి లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే నేను ఇప్పించాను అనేవాళ్ళు. నేను ఇప్పించాను అనేది చాలా, అంటే నా దృష్టిలో, నా ఒపీనియన్, నేను ఇప్పించానంటే అది చాలా గర్వంగా ఫీల్ అవుతాము. బ్యాంకు ద్వారా ఇప్పించడానికి నేను కూడా సర్వీస్ మీకు తోడ్పడ్డాను అనే సంతృప్తి ఎప్పటికీ అదే. మాతోటి వాళ్ళు ఇప్పుడు చాలామంది నేను ఇప్పించాను సార్ అంటారు. అది ఎందుకో నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బ్యాంకులో సర్వీస్ చేస్తూ బ్యాంకు మీకు ఇచ్చిందని బ్యాంకుకి మంచి గుడ్ పేరు తేవాలని ఆ ఉద్దేశంతో ప్రతి వాళ్ళలో నేను కూడా సర్వీస్ చేస్తున్నాను. నేను ఒకడిని, దాంట్లో సందేహం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ లోన్స్ అప్పట్లో ఉన్న ఒక బ్యాంక్ అయితే ఎస్బీఐ అయితే ఇంకా అన్నిట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనే సెంట్రల్ బ్యాంక్ అని ఉన్న నేషనల్ బ్యాంక్స్ అన్నిట్లో ఉన్నా నేను. ఇట్లా దాదాపుగా 25 సంవత్సరాలు ఓడీలు, అంటే ఓడీ లోను అంటే ఓడీ అనగానే అసలు అలాగే ఉండి వడ్డీ మాత్రమే కట్టుకుంటూ ఉంటారు. సిసిఎల్, క్యాష్ క్రెడిట్ లిమిట్ అంటే ప్రతి
అది కూడా వడ్డీ లాంటిదే. కాకపోతే అంటే ప్రతి వ్యాపారానికి ఎక్నాలజ్మెంట్ వాళ్ళ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం, దానికి బిల్స్ అని అలా చూసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఎన్హాన్స్మెంట్కి వెళ్ళే ప్రతి వ్యక్తి ఓడీ కానీ సీసీ కానీ తీసుకొని ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది. అసలు ఫస్ట్ మనం ఇల్లు కొనాలంటే సార్ డబ్బులు అందరి దగ్గర ఉండవు సార్. అవును, కొంతమంది బ్యాంక్ లోన్కి అయితే వెళ్ళాలి. ఎలా వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి, వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్ కావాలి, వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న అవగాహన లాగా వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు సార్? ఇవాళ మార్కెట్ అంటే ఇది మార్కెట్లో ₹3 ₹2 వడ్డీలతో ఇది ప్రయాణం చేస్తున్న రోజులు. అలాంటి వాళ్ళ కోసం నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సి ఉన్నాయి. ఏంటి నేషనల్ బ్యాంక్స్లో ఇప్పుడు మన 12% అంటే రూపాయి వడ్డీ, 12% కాకుండా 8.5 అని 9.5 అని అట్లా ఇంట్రెస్ట్ తక్కువ రావడానికి వాళ్ళు రెగ్యులర్గా అంటే ఎంప్లాయ్మెంట్కి ఆల్మోస్ట్ వాళ్ళకి అన్నీ వర్తిస్తాయి. నాన్ ఎంప్లాయ్కి ఏంటంటే ఐటీ రిటర్న్స్ నాకు కూడా ఆదాయం ఉందని ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్లో వీళ్ళ ప్రొఫైల్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక ఆర్సీ కాపీ, ఓ జిఎస్టీలని ఇవి తీసుకొని వ్యాపారం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే వ్యక్తులకి రిటర్న్స్ ద్వారా ఆదాయాన్ని గవర్నమెంట్కి తెలియపరుస్తూ ఎక్నాలజ్మెంట్ తీసుకొని వాళ్ళకి ఐటీ రిటర్న్స్ మెన్షన్ చేసుకుంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఈ హౌసింగ్ లోను, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, మరో దానికి అన్నిటి కూడా బ్యాంక్ తోడ్పడుతుంది. అయితే ఆదాయం లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాదు. ఎలా కడతారనేది ముందు ఇంపార్టెంట్. వాళ్ళ ప్రొఫైల్స్ కంపల్సరీగా చెక్ చేయాల్సిందే. వాళ్ళకి మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు మీరు చేసే వ్యాపారంలో అది ఐటీఆర్ 2లో వేయాలా, 3లో వేయాలా, 4లో వేయాలా, అది సిఏ గారి ద్వారా ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళకి మేము వాళ్ళు ప్రమోట్ చేస్తాం. కొంచెం నాకు నాలెడ్జ్ వచ్చు కాబట్టి నేను కూడా సలహా తీసుకుంటాం. మా కస్టమర్కి ఎవరిని వస్తే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ద్వారా ఆదాయం ఉంటే కదా బ్యాంక్ లోన్ ఇచ్చేది. ఐటీ రిటర్న్స్ ఆదాయం ఉందని ధృవీకరిస్తే కానీ ఇంట్రెస్ట్ తక్కువలో పట్టు. రూపాయి అంటే 80 పైసలు 90 పైసలు అట్లా. ఇలా ఇప్పుడు నేషనల్ బ్యాంక్స్లో ఐటీ రిటర్న్స్ ఒక్కసారి వేసినా ఎవరు రెగ్యులర్గా 3 years వేయాల్సిందే. ఒకవేళ రిటర్న్స్ వేసిన తర్వాత రిటర్న్స్ నిజంగా వేశారా లేదా అనే దానికి డ్యూ డెలిజెన్సీ డిపార్ట్మెంట్ ఉంది, దానికి పంపించేవాళ్ళు. వీళ్ళు కరెక్ట్గా రిటర్న్స్ వేశారంటే ఆడిట్కి ఇబ్బంది లేకుండా ఐటీ రిటర్న్స్ కూడా మెన్షన్ చేసుకుంటే ఉన్న వాళ్ళకి కంపల్సరీగా నేషనల్ బ్యాంక్స్లో అన్ని బ్యాంకులో లోన్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఐటీ రిటర్న్స్ వేయలేదు కాబట్టి నేషనల్ బ్యాంకులో వీళ్ళకి ప్రొఫైల్ అవ్వలేదు కాబట్టి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్స్ కూడా వచ్చేసినాయి. నాన్ బ్యాంక్ స్మాల్ బ్యాంక్స్ అని వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే ఒక కొంచెం ఇంట్రెస్ట్ చూసుకొని అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ ఆదాయం అంటే వాళ్ళు చేసే వ్యాపారంలో ఐటీ రిటర్న్స్ లేకపోయినా అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నా వీళ్ళు కట్టగలరు. ఇట్లా కొన్ని డీవియేషన్స్ని యాడ్ చేసుకొని నాన్ బ్యాంకింగ్లో కూడా ₹1.50తో ₹1.80 వడ్డీతో లోన్స్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే గైడ్లైన్ అంటే పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడే వచ్చి లోన్ కావాలి అనుకున్న స్పాట్ నుంచే లోన్ రావాలంటే నాన్ బ్యాంకింగ్సే. ఓకే, సో ఇప్పుడు ఓకే సార్, లోన్ గురించి చెప్పారు. ఓకే, నెక్స్ట్ సిబిల్ స్కోర్ అని ఈ మధ్య అందరూ చాలా భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో 0 ఉన్నా చేపిచ్చేస్తామన్నారు, కొంతమంది ఏమో 780 పైన ఉండాలంటున్నారు. ఏంటి సార్ ఇది మ్యాండేటరీనా సార్, అవసరం లేదు? మ్యాండేటరీ, ఇది కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు సిబిల్ అనేది అసలు ఇంతవరకు లోను ఏమి తీసుకోకపోతే వాళ్ళకి -1 వస్తుంది. కాబట్టి ఏదైనా చిన్న గోల్డ్ లోన్ తీసుకున్నా అది కట్టుకున్న స్కోరు అప్డేట్ అవుతుంది. అయితే లోను తీసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ టెన్యూర్ని కానీ వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా ప్రతి నెల లోను కట్టకపోతే 3 నెలలు కట్టకపోతే ఎన్పీ అయిపోవటం, ఒక ఈఎంఐ కట్టకపోతేనే మైనస్ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పేమెంట్ సక్రమంగా కట్టుకుంటూ ఉంటే వాళ్ళకి రెగ్యులర్ పేమెంట్లో ఉంటుంది కాబట్టి స్కోర్ అప్డేట్ అవుద్ది. ఏ కారణం చేతైనా కట్టలేకపోయినా మనీ ఏదన్నా లాస్ ఆఫ్ అయినా వీళ్ళు కనుక కట్టకపోతే సో అంటే డ్యూ చూపిస్తుంది, స్కోర్ తగ్గిపోద్ది. స్కోర్ తగ్గిపోతే ఏంటంటే ఒక ఓడీలు సీసీలు అయితే మళ్ళీ పెంచుకోవటానికి తీసుకోవచ్చు. కానీ హౌసింగ్ లోను, బిజినెస్ హౌసింగ్ లోను,
ఎడ్యుకేషన్ లోన్లు, తర్వాత ఈ మార్టిగేజ్ లోన్స్ అంటారు, ల్యాప్ అంటాం, అంటే లోన్ అగ్నెస్ట్ ప్రాపర్టీ ల్యాప్ అంటాం. ఈ లోన్స్ తీసుకోవాలంటే కంపల్సరీగా సిబిల్ బాగుంటేనే. బాగా చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు తీసుకున్న లోను సక్రమంగా కడితే ఆటోమేటిక్గా స్కోర్ అప్డేట్ అయిపోద్ది. దానివల్ల వాళ్ళు మరి ఇంకోసారి బ్యాంకు లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అది సార్. ఓకే. నెక్స్ట్ మనకి అద్దెంట్లో ఉండడం మంచిదా, లేదా ఈఎంఐ తీసుకుని సొంత ఇంట్లో ఉండడం మంచిదా? మంచిది. వాళ్ళ సొంత కళ నెరవేరాలన్నది వాళ్ళ ఆశయం. అది దాంట్లో మీకు సమస్య లేదు. అది వాళ్ళ నిర్ణయానికి వాళ్ళే బాధ్యులు. ఆదాయం చూసుకొని కట్టుకునే వాళ్ళకి సొంత ఇల్లే బెస్ట్. అంటే నిర్ధారణగా వాళ్ళ రెగ్యులర్గా ఆదాయం ఉందనుకోండి, కుటుంబంలో భార్య జాబు, వాళ్ళ పిల్లల జాబు, యజమాని జాబ్ ఉందనుకో, ఆదాయం ఉంటే కంపల్సరీ కట్టుకోవచ్చు. ఆదాయం లేకుండా ఏదో ఊరికే మనం సహజంగా తీసుకున్నాం అనుకో, ఓ 2 నెలలు 3 నెలలు కడతారు. కట్టిన తర్వాత అది కట్టలేకపోతే ఎన్పి అయిపోద్ది, మళ్ళీ యానవల్లన్నీ కొన్ని డిస్ప్లేస్ అవుతాయి. అద్దీంట్లో ఉండటం అనేది అది మరి సోర్స్ లేనప్పుడు అద్దీంట్లో ఉండాల్సిందే. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, మేము అద్దెకే ఉంటున్నాము, మరి పిల్లలు చదువులు ఉన్నాయి, నాకు సొంత ఇల్లు కావాలా, చదువులు కావాలంటే అద్దెకే ఉంటాను, అద్దెలే బెస్ట్. మరి మా పిల్లల చదువులు కానీ ఎక్కువేం కాదు. సో తీసుకున్న తర్వాత దాదాపుగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు టర్మ్ పెడతాము. ఇవాళ తీసుకున్న ప్రాపర్టీ, ఇవాళ మనం లోన్ తీసుకున్నాం నేషనల్ బ్యాంక్స్లో, ఇవాళ 20 లక్షలు తీసుకుంటే 20 సంవత్సరాలకి ఈ తీసుకున్న 20 లక్షలు కాకుండా ఇంకా 2 టైమ్స్ కట్టాలి. అదే నేషనల్ బ్యాంక్ కాకుండా ఎన్బిఎఫ్లో 3 సార్లు కట్టాలి, 3 టైమ్స్ కట్టాలి. ఇంత కట్టే సోర్సు అడ్వాంటేజ్ ఆదాయం ఉంటే తీసుకోవచ్చు. నాకు లేదు కానీ నేనేం చేయాలి, పిల్లల చదువులు, నా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, అద్దె కొంటే బెస్ట్ అని అద్దెకే ఉంటున్నాను. అటు ఇటు 2 ఆదాయంలో తీసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బు ఉన్న వాళ్ళు బ్యాంక్లో వేయడం కరెక్టా, లేదా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసుకోవటం మూలకాన గైడ్లైన్స్ ప్రకారంగా ఫుల్గా సేఫ్ జోన్లో ఉంటుంది, దానికి తిరిగేలేదు. బ్యాంకుని కాదనేది లేదు, బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం వల్ల ఉత్తమని చెప్తున్నాం. అయితే బయట రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వ్యక్తి అతనికి ఉన్నటువంటి నాలెడ్జి, అతనికి ఉన్నటువంటి సపోర్టింగు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటున్నారో అది షేర్ మార్కెట్ లాగా పెరుగుద్దా లేకపోతే కుప్పకూలిపోద్దా, అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసుకోవాలనుకోండి, ఇవాళ కొనుక్కుంటారు, రేపు పొద్దున తగ్గిపోతే పడిపోతారు, అప్పుడు నష్టం. అదే బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే ఏది ఏమైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది కాబట్టి ఇన్క్లూడ్ అయ్యి మీకు ₹1 నష్టం లేకుండా వస్తుంది. ఇప్పుడున్న యువతకి మీరు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు సార్? అంటే వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి ప్రణాళిక చేసుకోవాలంటే, మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీకు చాలా ఇయర్స్ జర్నీ చేసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే కాలం ఎలా ఉంటుంది, ఆర్థికంగా వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్? అవును, యువత మాత్రం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తేనే వాళ్ళు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళు చేసేది ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా ముందుకెళ్ళే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. సో సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళు చూసుకుంటారు. బిజినెస్ మీద వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే బ్యాంకింగ్తో పని. అంటే ఏంది, మనకి సపోర్టింగు ఎకనామిక్స్ అంటే ఆర్థికంగా మనకి ఏంటి రుణ సహాయం కావాలి, దాని మీద మంచి అనుభవం పెంచుకోవాలి. బ్యాంకు ఖచ్చితంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి రుణ సహాయం ఇవ్వటానికి ముందుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా మన ఇంటికి రాదు కదా, ఇన్ని బ్యాంకులు పెట్టారంటే పబ్లిక్ కోసమే కదా. ఎన్ని బ్యాంకులు ఉన్నాయంటే ఇంకా కొన్ని మెర్జ్ అయినాయి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా పబ్లిక్ సక్రమంగా ఉపయోగించుకోవటానికి మీకు వాళ్ళకి అన్ని ఫెసిలిటీసు. ఒక వ్యక్తికో లోన్ రావాలంటే మేనేజరు, ఆర్ఎం, కింద ఏజెంట్స్, లాయర్లు, ఇంజనీర్లు, ఇంతమంది వ్యవస్థ అంతా ఈ ఉన్న పబ్లిక్ కోసం, యువత కోసం ఉన్నారు. దాన్ని గుర్తించడానికి కొంత టైం స్పెండ్ చేసుకొని దీన్ని తెలుసుకొని, మనకు ఆరోగ్యం బాగాపోతే మంచి డాక్టర్ ఎలా ఉన్నా ఎత్తుక్కుంటున్నామో, ఆర్థిక వ్యవస్థను కూడా మనం నిలబడాలంటే ఎలా వెళ్ళాలి, తీసుకుని ఎట్ట తీర్చాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఇవాళ యువత ఒకప్పుడు బతకన కన్నా ఇప్పుడు యువత బతకటం చాలా
ఈజీ పరిస్థితులు. దాంతోపాటు ఇప్పుడున్న గవర్నమెంట్లు, అంతకింత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ పబ్లిక్కి ఈ బ్యాంకు లోన్స్ వాళ్ళు ఏది సబ్సిడీ లోన్స్ అయితే ప్రకటిస్తారు, కానీ వ్యాపారం చేసుకోమని వాళ్ళేం చెప్పరు. సో చేసుకుంటే వాళ్ళే వద్దనరు. యువత భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది, కానీ బ్యాంకింగ్ వాళ్ళకి అందుబాటులో ఉంది. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉపయోగించుకోలేదు, ఎవరేం చేసేది ఏం లేదు. అది సార్. ఇప్పుడు లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు లోన్ మీద తీసుకున్న ఎసెట్ అది ఫ్యూచర్లో పెట్టుబడి అవుతుందా లేకపోతే వాళ్ళకి భారంగా అవుతుందా సార్? లోన్ మీద తీసుకున్న ప్రాపర్టీ ఎప్పుడైనా పెట్టుబడి అవుతుంది సార్, వాళ్ళకి భారం అవ్వదు. అంటే ఈఎంఐ కట్టలేని పరిస్థితులు, లేదంటే ఈఎంఐ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని ఇంట్లో వాళ్ళేమో సపోజ్ నన్నే అనుకోండి, ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటే నేను ఇంట్లోనేమో జాబ్ చేస్తూ ఒక ప్రాపర్టీ ఎసెట్ తీసుకున్నాను. ఓకే. సో ఇంట్లో వాళ్ళేమో ఎందుకు దాని మీద ఇప్పుడే పెట్టుబడి పెట్టేసేసి రేపు రెవెన్యూ ఈ ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదా, ఫ్యూచర్లో మనం కట్టాలి, ఇంట్లో జరగట్లేదు కదా. కానీ నేనేం ఆలోచిస్తానంటే ఫ్యూచర్లో అది డబుల్కి ట్రిపుల్ అవుతుంది కదా అని నేను ప్రాపర్టీ మీద ఆలోచిస్తారు, కానీ ఇంట్లో వాళ్ళేమో అలా ఆలోచిస్తారు. ఏది కరెక్ట్ అంటారు మీరు? ఫ్యామిలీ పరంగా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నీకు భారం ఎక్కువైంది, నీకు భారం కాకూడదని వాళ్ళు నువ్వంటూ బాగుంటే ఎన్నైనా చేయొచ్చు అని వాళ్ళు చేసే దాంట్లోనే ప్రాపర్టీ కొనుక్కొని మన దగ్గర ప్రాపర్టీ కొనడానికి డబ్బు లేదు కాబట్టి ఒక 10% అనుకునే అది మనం ఇష్టపడే అమౌంట్ ప్రాపర్టీ కొంటాం, దాంట్లో ఒక 10% 50% మన దగ్గర ఉంటే మిగతా 85% బ్యాంక్ ఇస్తుంది. కాబట్టి ఆ ప్రాపర్టీ మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకు మళ్ళీ వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. ఈ టైప్ ఆఫ్ ఏది వెసులుబాటు మనకు నైబర్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు చేయరు. ఎందుకంటే ఎంత మన పక్కనే ఉన్నా వాళ్ళు నమ్మరు. కానీ బ్యాంకు అనేది అంటే తల్లిదండ్రులు లాంటిది బ్యాంకు. వాళ్ళు ఏంటంటే నువ్వు కొనుక్కోవాలయ్యా, ఓకే మీరు కొనుక్కోవాలనుకుంటే మీ ప్రొఫైలు, ఆదాయం, ఆస్తిలో మీకు తెలియని కూడా వాళ్ళన్నీ చూసి ప్రాపర్టీ సేఫ్ జోన్లో ఉంచి మీరు ఎక్కడి నుంచి ఏదో కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బిచ్చి నీ పేరుతో లోన్ శాంక్షన్ చేసి వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొని మళ్ళీ బ్యాంకు మార్కెట్ చేసుకొని అనుభవించమని చెప్పి ఇంట్లో ఉంచి నెలల శోభ కట్టుకోమంటారు. నీకు కొంతకాలం తర్వాత నీకు ఆదాయం పెరిగే అవకాశం, ఎందుకంటే ప్రాపర్టీలో ఎదుగుదల ఇన్పుట్ కానీ దాని యొక్క ఫీచర్ కానీ ఎదుగుదల లేకపోతే బ్యాంకు లోన్ ఇవ్వదు. ఇల్లీగల్గా మాట్లాడుకోవటం సమంజసం కాదు, మంచిగా ఆలోచించుకొని మాత్రం బ్యాంకు టాప్ అనమాట. అసలు ఆర్థిక సహాయం చేయటం అంటే ఎవరు చేస్తారు? ఆ తల్లిదండ్రుల దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వగలరా? తల్లిదండ్రులు కొంతవరకే. ఆ తర్వాత మన మెచ్యూరిటీతో మనం ముందుకు వెళ్ళాలంటే నేషనల్ బ్యాంక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, మరి ఐఆర్డిఏలు, ఇన్సూరెన్స్. ఇప్పుడు నీకు లోన్ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తారు. ఏ కారణం చేత ఇప్పుడు భార్య ఇంట్లో ఉంది, అమ్మ మా ఆయన కట్టలేకపోతుంది, చాలా బాధపడతారు. బట్ అయినప్పటికీ లోన్ ఇచ్చిన తర్వాత ఏది అంటే వాళ్ళ ఆస్తికి జనరల్ ఇన్సూరెన్సు, ఈ మనిషికి లైఫ్ ఇన్సూరెన్సు, ఈ రెండు చేసి ఏ కారణం వల్ల ఏదైనా జరిగితే ఆ డబ్బు కూడా కట్టకుండా ఈ ఆస్తిని వాళ్ళ కుటుంబానికి, భార్య వాళ్ళ పిల్లలకి మరి వాళ్ళకి చేదోడు ఉండేట్టుగా వాళ్ళ లైఫ్ సెటిల్మెంటు ఈ ఇండియన్ గవర్నమెంట్లో ఆర్బీఐ, ఐఆర్డిఏ, ఈ సెక్టార్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం మనం మనసు పెట్టయితే యువత కనుక మనసు పెట్టేటట్టయితే చాలా ముందుకు వెళ్ళిపోతారు. లాస్ను భరించడం అంటే చిన్న విషయం కాదు, కానీ ఇన్సూరెన్స్ చేసేదే లాస్ భరించడానికి. ఇన్సూరెన్స్ చేశాం కదా, ఎటపడితే లాస్ అంటే దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో వాటి ఏంటంటే లైఫ్, మెచ్యూరిటీ, మరి మనం సింగిల్ టైం ఇన్సూరెన్స్ చేసి ఓ ప్రాపర్టీ కొనుక్కుంటే ₹1,00,00,000 కనుక ఆస్తి కొనుక్కుంటే దానికి సింగిల్ టైం ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్లో ఏదన్నా అనివార్య కారణం వల్ల మనిషి కానీ చనిపోతే ఆ ₹1,00,00,000 కట్టే అప్పటి వరకు ఆయన కట్టిన ఈఎంఐ పోను, ఇంకా మిగతాది కట్టకుండా మొత్తం ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. ఇది చాలా మన తల్లిదండ్రులు కూడా ఇవ్వరు, మన నేషనల్ బ్యాంక్ అలా ఇస్తుంది. ఇలాంటి వెసులుబాటుని మరి సద్వినియోగపరుచుకునే అవసరం యువతకు ఉందని నేను తెలియపరుస్తున్నా. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది నాలాంటి వాళ్ళే కాకుండా కొంతమంది రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బున్నా కూడా లోన్కే వెళ్తారు. ఎందుకని సార్ అది? ఓకే, వాళ్ళకి ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వైట్ మనీ, మనం ట్యాక్స్ కట్టాము, మరి సెక్షన్ 80 అని, సో 1010D అని,
ఈ ఇప్పుడు ఈఎంఐ ఒక హౌస్ కొనుక్కున్నారు. సో నెలకి వాళ్ళు ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, నెలకు 1,00,000 కట్టాలి. ప్రతి నెల కట్టే ₹1,00,000 కడుతూ ఉంటే ఎల్ఐసిలో కనుక ఎగ్జామ్షన్స్ ఎలా ఉంటాయో, ఒక ఎల్ఐసి పాలసీ కడతామంటే మనకి మన ట్యాక్స్ కట్టే పని ఉండదు. అట్లాగే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ వేసుకున్నప్పుడు ఆ ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ ఈఎంఐ కట్టిన దాంట్లో వెసులుబాటుగా దాన్ని డిడక్షన్ చేసి దానికి కూడా యాడ్ అవుతుంది. తర్వాత ఆదాయం బాగా ఉన్న వ్యక్తి తప్పుదారి పట్టకుండా గవర్నమెంట్కి తెలియపరచడం, ఈ ట్యాక్స్ అనేది వాళ్ళ యొక్క నిజాయితీకి మారుపేరే చెప్పచ్చు. సార్ ఇప్పుడు ఇంకోటి, డబ్బు చేతిలో ఉన్నప్పుడు సార్ డబ్బుతో కొనొచ్చా లేదంటే బ్యాంక్ లోన్కి వెళ్ళి తీసుకోమంటారా? అంటే ఎలా? ఖచ్చితంగా బ్యాంకుతోనే కొనుక్కోవాలి. సొంత డబ్బుతో కొనుక్కోవటం అది శోభస్కరం కాదు. వాళ్ళు సేఫ్ జోన్లో ఉండరు. బ్యాంక్ డబ్బుతో కొనుక్కోవాలి. బ్యాంక్ డబ్బు కొనుక్కోవాలంటే ప్రొఫైల్స్, ఆడిట్ బ్యాలెన్స్ షీట్లు, మా ప్రాజెక్టులు, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ ఇవన్నీ ఉండాలి. బ్యాంక్ డబ్బుతో కొనుక్కుంటే ఏంటంటే బ్యాంకు మనకి 4 రకాల సపోర్టింగ్ ఇస్తుంటుంది. ఆర్సీ సపోర్ట్ ఇస్తుంది, లైఫ్ సెక్యూరిటీ ఇస్తుంది, మరి జనరల్ అన్నీ సేఫ్ జోన్లో బ్యాంక్ ద్వారా ఉంది. కానీ బ్యాంక్ ద్వారానే కొనుక్కోవటం అవుతుందని నా సలహా. మంచిది కూడా, అది నిజం కూడా. ఇప్పుడు మొదటిసారి హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉండాలి సార్? మొదటిసారి హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఏంటండి, హౌసింగ్ లోన్ అయితే ప్రతి నెల జాగ్రత్తగా కట్టుకోమని చెప్తాం. ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిబిల్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ, నువ్వు ఇన్ టైంలో ఈఎంఐ కట్టుకుంటా ఉంటే వాళ్ళకి కరెక్ట్గా స్కోర్ మార్క్స్ బాగుంటాయి, మళ్ళీ టాప్ అప్లు ఇస్తారు. ఖచ్చితంగా ఈఎంఐ నెల కట్టుకుంటే ఈఎంఐలు కూడా వడ్డీ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటాయి. కంపల్సరీగా జాగ్రత్తగా కట్టుకోవాలని సలహా సూచనలు మనం తెలియపరుస్తాం. సో ఇప్పటి వరకు మీరు మాతో చాలా టైం స్పెండ్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ గైడ్లైన్స్ నచ్చి చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇలాంటి లోన్ కావాలని అడిగే వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారో, అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ డీటెయిల్స్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఓకే సార్. మా దగ్గరికి లోన్కి వస్తే మాత్రం నేను కంపల్సరీగా కంపెనీ, నేను ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను బ్రహ్మాజీ అసోసియేట్ ఫారంతో ఉన్నప్పటికీ ఈరోజు యాండ్రామేడ్కి వచ్చాము. యాండ్రామేడ్ అనేది ఇది కార్పొరేట్ డిఎస్ఏ. దీంట్లో ఏఎస్ఎమ్గా, ఏరియా సేల్స్ మేనేజర్గా ఉన్నాను. బట్ ఏంటంటే నేనేంటి మామూలుగా నేను జనరల్గా ఏదైనా లోన్ వస్తే ఒక 20 బ్యాంకులు ఉన్నాయి. నేను అన్నింటిలో కోడ్లో ఉన్నాను కాబట్టి ఆ 20 బ్యాంకుల వరకే చూసుకొని అవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఇప్పుడు దీంట్లోకి వచ్చాం కాబట్టి దీంట్లో 155 బ్యాంక్స్ దాకా డిఎస్ఏ కోడ్ దాంట్లో అలాట్ అయి ఉంది. ఎక్కడో చోట లోన్ అవుద్ది కాబట్టి మేము ధైర్యంగా ఒప్పుకుంటాం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. దాంతోపాటు లోను తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా కట్టకపోతే, ఆ పేమెంట్ లేట్ అయితే సపోర్ట్ చేసినటువంటి ఆండ్రాయిడ్ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కట్టుకోవాలని గైడ్లైన్ చెప్తాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మీరు ఇచ్చిన ఈ సమాచారం, వాల్యుబుల్ పాయింట్స్ చాలామంది ఉద్యోగులకి, హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. అది సిమెంట్తో కట్టేది కాదు, లేదా ఇటుకలతో కట్టేది కాదు. కొన్ని ఆశలు ఇలాంటి భవిష్యత్తు కోసం ఊహించుకుని కట్టుకునేది. సో అలా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్గా మీరు చాలా నేర్పించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక విలువైన మాట ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగా డెవలప్ అయినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అయ్యే విధంగా అన్ని జిల్లాలు డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది డెసిషన్ వాడిదే. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మరి చాలా వచ్చినాయి. వాళ్ళు కూడా ఈ సిఏడే పరిధిలో స్థలాలు తీసుకొని డెవలప్ చేసి గేటెడ్ స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఫ్యూచర్ మన చేతిలోనే ఉంది. ఇప్పుడు దాంతో ఇంకో ప్రత్యేకమైనటువంటి పదవి ఏంటంటే, ఇందాక మర్చిపోయి చెప్పటం, యాండ్రామేడ్ ద్వారా సర్వీస్ చేయటానికి మాది అంటే మనకి సుబ్రహ్మణ్యం వర్టికల్స్ అంటాం. దీన్ని సుబ్బు వర్టికల్స్గా దీని దాదాపుగా 3 రాష్ట్రాల్లో ఉంది.
అన్ని జిల్లాల్లో మా ఆఫీస్ ఉంది. నేను దీంట్లో ఏరియా సేల్స్ మేనేజర్గా ఉన్నాను. మరి ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని కలిస్తే పూర్తిగా ఎడ్యుకేట్ అర్థమయ్యేట్టు చెబుతాము. ఏ లోన్ కావాలో ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేది. మరి మాకు నేషనల్ బ్యాంక్స్ ఇప్పుడే వచ్చాం కదా, మాకు రిటర్న్స్ లేవంటే అలా కాదని చెప్పి ఈ మిగతా బ్యాంకులో ఎన్బిఎఫ్స్లో రూపాయి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అయింది అంటే రూపాయి ఉండదు, ఓ 20% ఎక్స్ట్రా నేషనల్ బ్యాంక్ ఉందనుకోండి, మీరు సక్రమంగా తీసుకొని ప్రతి నెల కనుక మీరు కట్టుకునేటట్టయితే ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మీ ట్రాక్స్ చూసుకొని మళ్ళీ నేషనల్ బ్యాంక్స్లోకే మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పటం. నేషనల్ బ్యాంక్ ఇవ్వకపోయినా కూడా ఎన్బిఎఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. బ్యాంక్కి ఆర్థిక వ్యవస్థ సహాయం చేయటానికి మనకి సపోర్టింగ్గా ఉందనటానికి పబ్లిక్కి ఆండ్రోమేడా కార్పొరేట్ డిఎస్ఏ ద లార్జెస్ట్ లోన్స్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ ఆండ్రోమేడా, దాంట్లో నేను కూడా ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఈ సర్వీస్ మా వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళని కూడా స్ఫూర్తిగా తీసుకుని మేము పబ్లిక్కి మంచి సర్వీస్ ఇస్తామని వాళ్ళకి ఇచ్చే సందేశం, ఒక సలహా, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అచీవ్ అయిపోతారు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ మీరు సరైన సమాచారం, సరైన ప్రణాళిక అలాంటివన్నీ మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి సార్ని కాంటాక్ట్ చేస్తే సార్ ఇంకా విశ్లేషణగా మీకైతే వివరించి అన్నీ చెబుతారనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అయితే నిర్వహించాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లేలో అయితే యాడ్ చేస్తాను. మరిన్ని వివరాల కోసం సార్ని కాంటాక్ట్ చేయండి. చాలా సంతోషం.